జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సీఎం అవుతారండి. అది 100% వాస్తవం. అది ఎందుకంటే ప్రస్తుతం ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి విషయంలోనైనా కానీ, చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలైనా కానీ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్కి ముందుండి నడిపించేది యువ నాయకులైన జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పవచ్చు. డీబీటీ డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ అనే విధంగా సంక్షేమ పథకాలు నేరుగా ప్రజల వద్దకే చేరుకునే వ్యవస్థ అనేది కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ద్వారా మాత్రమే జరిగింది. కావున జగన్మోహన్ రెడ్డి గారే రాబోయే 15 సంవత్సరాల వరకు కూడా ఆయన ముఖ్యమంత్రిగా ఉంటారు. ఇప్పుడైతే ప్రజెంట్గా భగవంతుని నేరుగా జగన్మోహన్ రెడ్డిలో దూరి వచ్చారనేసి పేద ప్రజలందరూ నిజంగా నేనే పొలిటికల్గా చెప్పలేదు. నాకు అనుభవం, నాకు 70 సంవత్సరాలు నా వయసు. నా అనుభవం ప్రకారం ఎటువంటి గవర్నమెంట్ నేను ఎప్పుడూ చూడలేదు. అతను వచ్చాక ఎన్నో మార్పులు జరిగాయి. స్కూళ్ళు, హాస్పిటల్స్, తర్వాత అమ్మఒడి, చేయూత, ప్రపంచం మొత్తం మీద ఏ యొక్క సీఎం చేయలేని విధంగా అతను చేశారు. మరలా ఎప్పటికీ అతనే సీఎం కావాలని కోరుకుంటాను. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక పేదరికం పోయింది. ఎన్నో పథకాలు ప్రజలకు అందించారు. వాలంటరీ వ్యవస్థ ద్వారా ఎన్నో సేవలు అందించారు. ఖచ్చితంగా రానున్న ఎన్నికల్లో మన ప్రియత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వడం తథ్యం. మరి రాజశేఖర రెడ్డి గారు విద్యాపరంగా, ఆర్థిక పరంగా, ఉద్యోగపరంగా 4% రిజర్వేషన్ ఇస్తే, మరి జగన్మోహన్ రెడ్డి గారు నా తండ్రి అయినటువంటి ఆయన ఒక అడుగు వేస్తే నేను 4 అడుగులు ముందుకు వేస్తానని చెప్పి ఈరోజు మరి ముస్లింలని రాజకీయ పరంగా ఎదగడానికి 5 ఎమ్మెల్యేలు ఇచ్చారు. మరి ఒక ఎంపీ కూడా ప్రకటించారు. ఎన్నో డిప్యూటీ మేయర్లు ఇచ్చారు, ఎన్నో చైర్మన్లు ఇచ్చారు. నామినేషన్ పదవుల్లో కూడా మైనార్టీస్కి హక్కులు కల్పించారు. 100% జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళీ ముఖ్యమంత్రిగా మనకు వస్తారు. నిమిత్తం అంటే ఎన్నో సంక్షేమ పథకాలని మనకి అమలు చేశారు. మొట్టమొదటగా వాలంటరీ వ్యవస్థ ద్వారా పెన్షన్లు ఏ అబ్బాతాత కూడా బయటకు వెళ్లకుండా కూడా ఇంటి వద్దకే పరిపాలన అనేసి 1వ తారీఖున పెన్షన్ అందుతుంది. అమ్మఒడి వస్తుంది. 18,000 వస్తుంది 45 సంవత్సరాల వాళ్ళకి. ప్రతి ఒక్కరికి కూడా ఆసరా 0 వడ్డీ కూడా అందుతుంది. కాబట్టి మళ్ళీ అందరూ కూడాను మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే కావాలని మేమందరం కోరుకుంటున్నాము. జగన్మోహన్